హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఒత్తులు బై గ్రాండ్మా ఇవాళ మీకు కమలం ఒత్తులు ధనుర్మాసం సందర్భంగా రోజుకొకటి చొప్పున గోదామాతకు ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి. నేను కలర్స్గా రంగురంగులుగా కమలం ఒత్తులు చేశానండి. అవి చేసి 9 రకాలు కమలం ఒత్తులు, 7 రకాలు, 8 రకాలు అన్నమాట. మొత్తం 9 రకాలు చేశాను. 9 రకాల్లో మనకి మొత్తం 8 రకాల దాకా వెలిగించుకోవచ్చు కదండి. రోజుకొక కలర్ చొప్పున ఈ విధంగా నేను దారాన్ని తీసుకొని కలర్స్ కొంచెం ఇలా దీనిలో కొంచెం రంగు వేసుకొని ఈ రంగుతో మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగుతో ఇలా దారాలు తీసుకొని పోసుకొని రెడీగా ఉంచి మీకు మళ్ళీ రంగురంగుల చేతులు అంటుతాయి కదండి. అందుకోసమని విడివిడిగానే కలర్స్ తీసుకొని ఆరెంజ్, పింక్, బ్లూ, గ్రీను అన్నీ కూడా ఈ విధంగా తీసుకొని ఇది వైలెట్, పర్పుల్ కలరు ఈ విధంగా తీసుకొని నేను రెడీగా ఒత్తులు అయితే చేసి ఉంచానండి. కమలం ఒత్తులు చూడండి ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా కమలం ఒత్తులు అయితే నేను చేసి రెడీగా ఉంచానండి. మొదట సోమవారం నాడు వెలిగించే ఒత్తి అయితే ధనుర్మాసంతో మీకు కుదిరినప్పుడు ఈ విధంగా చేసుకొని వెలిగించండి. పత్తితో ఇగో కొంచెం రంగు ముట్టుకుంటే చాలా ఉంటుందండి. ఫుడ్ కలర్ కదండి, మనం ఏ ఫుడ్ కలర్ తీసుకున్నా కొంచెం పాలల్లో కలుపుకొని ఈ విధంగా తీసుకుంటే దారం బాగా వస్తుందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై 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 ఆండాళ్ తిరువడిగళే శరణం అంటూ ఈ విధంగా నేను దారం తీసుకొని పోసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఈ విధంగా పాలతో అద్దుకుంటూ మనం దారాన్ని అయితే పోసుకోవాలి. ఒక పోగు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. 13 పోసానండి. ఇలాగా 13 పోసుకుని ఆండాళ్ తిరువడిగళే శరణం అంటూ పొద్దున్నే మనం తిరుపావై చదువుకుంటాం కదండి. ఆ విధంగా తిరుపావై చదువుకుంటూ నేను గోవిందమాల కూడా వేసుకున్నానండి. 7 సంవత్సరములు వేసుకొని శ్రీరంగం అది వెళ్ళొచ్చానండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేవుని దర్శనానికి అయితే ఒక ఊళ్ళో ఒక వెంకటేశ్వర స్వామి, అదే ఇంకొక ఊళ్ళో కూడా ఇంకొక వెంకటేశ్వర స్వామి, అలా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకుంటూ చేసుకున్నామండి. ఇవి ఇప్పుడు 12 పోగులు చొప్పున 9 పెట్టుకుందామండి. 9 అయితే కమలం ఒత్తికి సరిపోతుంది కరెక్ట్గా. తొమ్మిది కలిపి ఒక కమలం ఒత్తిని చేసుకోవాలండి. అలాగే నోములకు కూడా చేసుకుంటారండి. అలా 12 చొప్పున ఇలా 9 ముక్కలు చేసుకొని 12 పోగులు పోసుకొని 5, 4, 9 ఇది ఎక్స్ట్రానే ఉంది 10. ఈ విధంగా కమలం ఒత్తిని చేసుకొని అలా ఒక్కొక్క కమలాన్ని 12 కమలాలు చేసి ఒక్క ఒత్తి చేసి అలా 108 చొప్పున వెలిగిస్తారండి కమలం ఒత్తుల నోము. ప్రతి ఆడవాళ్ళు మనకి అంటుముట్టు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా చేసి వెలిగించాలండి. కమలం ఒత్తుల్ని వెలిగించుకుంటే మనకు ఆ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తారండి. అలాగే మాఘపురాణంలో కూడా కమలం ఒత్తుల నోము పుస్తకం ఉంటుందండి. రోజుకు ఒక కమలం ఒత్తి చొప్పున వెలిగించుకొని కమలం ఒత్తుల నోమండి. దాని సంవత్సరం చివరిన మనం అలాగా ఉద్యాపన చేసుకోవాలండి. కొత్త ఇల్లు కట్టుకున్న, పిల్లలకు పెళ్లి చేసిన, సత్యనారాయణ శివరాత్రం చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో ఆ అకేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా కమలం ఒత్తులు చేసుకొని మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే ఏదైనా దేవాలయాల్లో వెలిగించుకోవచ్చండి. మనం
కాశీకి వెళ్ళినా అక్కడ గర్భగుడి కాదు కానీ చిన్న చిన్న శివాలయాల్లో వెలిగించుకొని ఇస్తారండి 108 కమలం ఒత్తుల్ని. ఒక పెద్ద మూకుడు లాంటిది, ప్రమిద లాంటి పెద్ద ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలోనే ఒత్తులన్నీ తడుపుకొని అందులో పెట్టుకుని వెలిగించుకొని బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తే మంచిదండి. సింపుల్గా అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి 9 అయినాయండి. ఈ 9ని మనం ఒకే చొప్పున 1 2 3 4 5 6 7 8 9 అండి. ఈ 9 ఒత్తుల్ని కూడా మనం కలుపుకోవాలండి. పైన ఈ విధంగా పత్తి పెట్టుకుని ఇలాగా ఒత్తిని చేసుకోవాలండి. అదేవిధంగా మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగును కూడా పెట్టుకుని కమలం ఒత్తుల్ని రెడీ చేసుకోవచ్చండి. కనీసం నెల రోజుల్లో ఒక వారమైనా మనం రంగురంగుల కమలం ఒత్తుల్ని చేసి గోదాదేవికి వెలిగించాలి. లేదంటే ఇలాగ ముత్యాల హారతి ఇస్తారండి. ముత్యాల హారతి ఇచ్చినప్పుడు కూడా గోదాదేవికి ఈ విధంగా రంగురంగుల ఒత్తులు చేసి వెలిగించవచ్చండి. ఒక్కొక్క పిండి దీపం పెట్టుకుని ఒక్కొక్క పిండి దీపంలో ఒక్కొక్క రంగు ఒత్తి పెట్టి అమ్మవారికి హారతి ఇస్తారండి. 11 అంటే జనవరి 11వ తారీఖున 8వ తారీఖున ఇస్తారండి. అలాగా జనవరి 8వ తారీఖున అలాగా ఇస్తారండి అమ్మవారికి ముత్యాల హారతులు. పిండి దీపం చేసుకొని పిండి దీపంలో పెట్టుకొని ఆ విధంగా ఒక్కొక్క ఒత్తిని హారతి ఇస్తారండి. పిండి దీపాల్లో 8 రంగుల ఒత్తుల్ని చేసుకొని పెట్టుకోవచ్చండి. అలాగే సోమవారం తెలుపు ఒత్తండి, చంద్రునికి ఇష్టమైన తెలుపు ఒత్తి. మంగళవారం వచ్చి ఇది ఎరుపు ఒత్తండి, అమ్మవారికి ఇష్టమైన ఎరుపు ఒత్తి. బుధవారం వచ్చేసి ఆకుపచ్చండి, బుధుడికి ఇష్టమైన కలరు గ్రీన్. గురువారం వచ్చేసి అలాగే ఎల్లో అండి, అంటే బృహస్పతి గురువు గారైన మన గురుదేవునికి ఇష్టమైన ఒత్తి ఎల్లో కలర్. శుక్రవారం వచ్చేసి రామా గ్రీన్ అండి, మనకి అమ్మవారికి ఇష్టమైన ఈ రామా గ్రీన్ కలర్ వెలిగించుకోవచ్చు శుక్రవారం నాడు. లేదంటే పింక్ అయినా వెలిగించుకోవచ్చు. శుక్రవారం వచ్చేసి ఈ గ్రీన్ అండి, అదే గ్రీను రామా గ్రీన్ వెలిగించుకోవచ్చు శుక్రవారం. లేదా పింక్ కలర్ అయినా వెలిగించుకోవచ్చు అండి. శనివారం వచ్చేసి పర్పుల్. అలా ఆ విధంగా ఆదివారం నాడు వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఈ విధంగా అయితే ఒత్తులను చేసుకొని వెలిగించుకొని ఆ గోదాదేవి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నానండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూశారు కదా 9 రకాల కలర్స్ గల కమల పువ్వులు ఒత్తులు. ఇలా రోజుకొకటి చొప్పున అమ్మవారికి వెలిగించుకోండి. గోదాదేవికి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనపై అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి. జై ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ. చూడండి ఒక్కొక్కటి 108 పోగులు, 9 12 అలా 9 12 108 అండి. ఆ లెక్కన ఒక్కొక్క కమలం ఒత్తి 108 ఒత్తులు అవుతుంది. మనం రోజు వెలిగించుకున్న ఒక్కొక్క ఒత్తిని 108 ఒత్తుల కింద మనం లెక్క కడతామండి. జై శ్రీమన్నారాయణ. అర్థమైంది కదండి మీకు?